ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా? సకలాశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, నా మంచి దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ప్రతి ఉదయమున నైనా మీ లేఖన భాగాలను ధ్యానం చేసే భాగ్యము మా అందరికీ మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు యోబు గ్రంథము 27వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా, యోబు జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య దివ్యనామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, 27వ అధ్యాయంలో యోబు ఉపమాన రీతిగా మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. మొదటి వచనం నుండి మనం చదువుదాం. యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్లనెను: నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి, దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములలో ఉండుటను బట్టి, నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు, నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు, నిశ్చయముగా నా పెదవుల అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసమును ఉచ్చరించుటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను. మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. నాకు శత్రువులైన వారు దుష్టులుగా కనబడుదురు గాక, నన్నెదిరించువారు నీతి లేని వారుగా కనబడుదురుగాక. దేవుడు వాని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొర వినునా? వాడు సర్వశక్తిని యందు ఆనందించునా? వాడు అన్ని విషయములలో అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను. సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. మీలో ప్రతివాడు దాన్ని చూచియున్నాడు. మీరెందుకు కేవలము వ్యర్థమైన వాటిని భావించుచుందురు? దేవుని వలన భక్తిహీనులకు నియమింపబడిన భాగము ఇది. ఇది బాధించువారు సర్వశక్తిని వలన పొందు స్వాస్థ్యము. వారి పిల్లలు విస్తరించిన ఎడల అది ఖడ్గము చేత పడుటకే గదా. వారి సంతానమునకు చాలినంత ఆహారము దొరకదు. వారికి మిగిలిన వారు తెగులు వలన చచ్చి పాతి పెట్టబడెదరు. వారి విధవరాండ్రు రోదనము చేయుచుండిరి. వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి. ధూళి అంత విస్తారముగా వారు వెండిని పోగు చేసినను, జిగటమన్నంత విస్తారముగా వస్త్రములను సిద్ధపరచుకొనినను, వారు దాన్ని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాన్ని కట్టుకొనెదరు. నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు. పురుగుల గోళ్ల వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. కావలివారు కట్టుకొను గుడిసె వంటి ఇండ్లు వారు కట్టుకొందురు. వారు ధనము గలవారై పండుకొందురు గాని మరల లేవరు. కన్నులు తెరవగానే వారు లేకపోవుదురు. భయములు జల ప్రవాహముల వలె వారిని తరిమి పట్టుకొనును. రాత్రి వేళ తుఫాను వారిని ఎత్తుకొని పోవును. తూర్పుగాలి వారిని కొనిపోగా వారు సమసిపోవుదురు. అది వారి స్థలములలో నుండి వారిని ఊడ్చివేయను. ఏమియు కరుణ చూపకుండా దేవుడు వారి మీద బాణములు వేయును. వారు ఆయన చేతిలో నుండి తప్పించుకొనగోరి ఇటు అటు పారిపోవుదురు. మనుష్యులు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు. వారి స్థలముల నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, యోబు మరి తన స్నేహితులు మాట్లాడినటువంటి మాటలకు మరి మూడవ స్నేహితుడైన జోఫరు మాట్లాడతాడేమోనని కొంత సమయం ఆగాడు. కానీ జోఫరు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయేటప్పటికీ యోబు తన మాటలను
ఉపమాన రీతిగా మరి మాట్లాడడం ప్రారంభించాడు. యోబు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు, నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు, నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకొట్టలేదు, నా నాలుక మోసమును ఉచ్చరించలేదు అని తన స్నేహితులతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. నేనెప్పుడు కూడా ప్రియ స్నేహితులరా, మరి మీరు అన్నట్లుగా నేనెప్పుడు నా నోటితో మరి నేను అబద్ధం ఆడలేదు. నా పెదవులు మరి ఎప్పుడు కూడా అబద్ధమని ఉచ్చరించలేదు. నా నాలుక మోసకరమైన మాటలను పలుకలేదు. పరిస్థితులు ఎలా ఉన్నా మరి యోబు భక్తుడు నిజంగా మనం ఆలోచన చేస్తే మరి తన స్నేహితులు తన మీద లేనిపోని అబండాలు వేశారు. మరి దుష్టునిగా చిత్రీకరించడానికి పూనుకున్నారు. దుష్టులు దుర్మార్గులైన వారు, దేవుడంటే భయము భక్తి లేనివారు ఏ రీతిగా నాశనమైపోతారో అదే సిద్ధాంతాన్ని యోబుకు మరి ఆపాదిస్తూ వారు మాట్లాడారు. అయితే ఈ 1వ వచనం నుండి 5వ వచనం వరకు యోబు తన నిజాయితీని ఆయన మరి తెలియచేస్తూ ఉన్నాడు. తన నిజాయితీ దేవుని పట్ల ఏ రీతిగా ఉందో, దేవుని పట్ల తనకున్న నమ్మకాన్ని నేను వదిలివేయలేదు, నేను ఇంకను దేవునిలోనే నిలిచి ఉన్నాను, దేవుని చేత నేను ఈ రీతిగా మరి బాధింపబడతా ఉన్నాను, దేవుడే నా న్యాయమును పోగొట్టాడు, మరి నా ప్రాణమును మరి వ్యాకులపరిచినటువంటి వాడు సర్వశక్తి కలిగిన దేవుడే అని యోబు ఇక్కడ తన నిజాయితీని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లారా, అంటూ ఉన్నాడు కదా, మరి మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. ప్రియ దేవుని పిల్లారు, ఎంత శ్రేష్టమైన మాటలో. మీరు ఏదైతే చెప్పారో అది దేవుని దృష్టిలో మంచిది కాదు. మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రము కూడా ఒప్పుకొనను, నేను మరణమయ్యేంత వరకు కూడా నా యథార్థతను నేను విడవను అంటూ ఉన్నాడు యోబు భక్తుడు. ప్రియదేవుని పిల్లారా, రక్షింపబడిన నీ జీవితంలో యథార్థత నీలో ఉందా? ఆ యథార్థత ఒకవేళ నీలో ఉంటే అది ఎంతవరకు దానిని కొనసాగించాలో తెలుసా? చచ్చేంత వరకు ఆ యథార్థతను మనం విడవకూడదు. మరి యోబు భక్తుడు అంటూ ఉన్నాడు కదా, నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. మనం చేసేటువంటి క్రియ, మన ప్రవర్తన మన హృదయానికి తెలుస్తుంది. మన హృదయంలో ఏదైతే నిశ్చయించుకుంటామో మరి మన క్రియ ప్రవర్తన అలాగున జరుగుతుంది. కానీ అట్టి విషయాల్లో కూడా, హృదయంలో కూడా, ప్రవర్తన విషయంలో కూడా మరి నేను నా నీతిని నేను పోగొట్టుకోలేదు, నా నీతిని నేను గట్టిగా పట్టుకున్నాను, దానిని విడిచిపెట్టినటువంటి ఒక్క క్షణము కూడా నా జీవితంలో లేదు అని తాను నిజాయితీ, రుజువర్తన, నీతి న్యాయాలతో జీవించానని మరి యోబు భక్తుడు స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ రీతిగా యోబు భక్తుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. 7వ వచనము నుండి వరకు మరి కపటుడు, ఒక దుష్టుడు, దుర్మార్గుడైనటువంటి వాడు మరి అతని జీవితంలో మరి ఏ రీతిగా మరి జీవిస్తాడు. మరి దుష్టుడైన వాడు, దుర్మార్గుడు అని మీరు అంటున్నారు కదా, అట్లాంటి వాడు మరి ఏ విధమైన ఆశ లేని వాడిగా బ్రతుకుతాడు అని యోబు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 1 నుంచి 6 వచనాల్లో తన నిజాయితీని మరి ఆయన ఏకరువు పెట్టాడు. నేను నా యథార్థతను చచ్చేంత వరకు వదిలిపెట్టను, దేవునిపై నాకున్న నమ్మకాన్ని నేను గట్టిగా పట్టుకుని ఉన్నాను, నా మాటల్లో కానీ, నా తలంపుల్లో కానీ, నా ప్రవర్తనలో కానీ నా నీతిని నేను కాపాడుకున్నాను. మరి
ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపులు నాలో లేవు అని యోబు భక్తుడు అంటూ ఉన్నాడు. మరి 7వ వచనం నుండి 10వ వచనం వరకు కపటుడు అనగా దుష్టుడు, దుర్మార్గుడైన వాని స్థితి మరి మొదట చాలా దయనీయంగా ఉన్నట్లు మనం ఆలోచన చేస్తాము. కానీ వాడి బ్రతుకంతా మరి వ్యర్థము అని, అనేకమైనటువంటి దానిని సంపాదించుకుంటాడు అని, అయితే వాడికి ఏ ఆశ ఉండదని మరి యోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి అంతకుముందు ఆయన మాట్లాడినటువంటి మాటల్లో మనం చూసినట్లయితే మరి దేవుని హస్తమును గురించి నేను మీకు ఉపదేశిస్తాను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను మీకు దాచిపెట్టకుండా ప్రతిదీ మీకు తెలియచేస్తానని, ఇప్పటి వరకు దుర్మార్గులు తరచుగా పండు వృద్ధాప్యం వరకు జీవిస్తారని, ఈ లోకంలో దేవుని తీర్పు వారిపైకి రాదని మరి యోబు 21వ అధ్యాయం 7వ వచనంలో 7 నుండి 13వ వచనం వరకు, 21వ అధ్యాయం 30 నుంచి 33వ వచనంలోను, యోబు 24వ అధ్యాయం 2 నుంచి 12వ వచనంలోను యోబు వారిని ఉటంకిస్తూ మాట్లాడాడు. అయితే తన స్నేహితులు తన మాటలను సరిగా అర్థం చేసుకోలేదన్న విషయం మరి యోబుకు ఇట్టే గ్రహింపుకు వచ్చింది. మరి ఆ సమయంలో ఆయన కొంత ఆందోళన చెందుతూ, తాను దుర్మార్గులను వెనకేసుకు వస్తున్నట్లు వారు అర్థం చేసుకున్నారా? దుర్మార్గత లాభదాయకమని, కాబట్టి నీతి న్యాయాలతో బ్రతకడం కంటే దుర్మార్గంగా ప్రవర్తించడమే మేలని తాను బోధిస్తున్నట్టు వాళ్లకు అనిపించిందా అని యోబు 15:4లో ఎలీఫజు చేసినటువంటి ఆరోపణను బట్టి యోబు అభిప్రాయపడతా ఉన్నాడు. యోబు 15:4వ వచనంలో, నీవు భయభక్తులను వ్యర్థం చేయుచున్నావు, దేవుని గురించిన ధ్యానమును హీనపరుచుచున్నావని ఎలీఫజు మాట్లాడిన మాటల్లో మరి యోబు ఇట్లా మరి గ్రహించాడు. ఈ అధ్యాయంలో మనం చూస్తే యోబు వివరణ చెప్తూ, ఒకవేళ తాను తన స్నేహితుల మనసులో తప్పుడు అభిప్రాయాన్ని కలిగించానేమో అన్న సందేహంతో దాన్ని సరిచేయటానికి ఆయన పూనుకున్నాడు. బహుశా తాను ఈ చర్చలో ఒకవైపునే మరీ గట్టిగా వాదించానని గ్రహించాడేమో. యోబు తన స్నేహితులతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, మనుషులు వాదనలో పడి ఉద్రేకాలు పెరిగితే తరచుగా జరిగేది ఇలాంటి తప్పులే జరుగుతాయి. ఇప్పుడు 13, 23 వచనాల్లో దుష్టులు లోకంలో శిక్షకు గురి కావచ్చని పూర్తిగా ఒప్పుకుంటున్నాడు. దుర్మార్గులకు సంభవించేదాన్ని మరి యోబు స్నేహితులు మాట్లాడిన ధోరణి దాదాపు ఇక్కడ యోబు మాటల్లో కనిపిస్తూ ఉంది. వారి వాదనను యోబు చేపట్టినట్లుగా కూడా ఇక్కడ మనకు కనపడతా ఉంది. అయితే యోబు అలా ఎంత మాత్రమూ చేయడం లేదు. స్నేహితుల సిద్ధాంతం ఇది ఏంటంటే, ఈ లోకంలో దేవుడు ఎప్పుడు న్యాయవంతులకు ప్రతిఫలమిచ్చి దుష్టులను దండిస్తాడు. నిర్దోషుల మీదకి విపత్తులేమీ రానియడు, దుర్మార్గులను తప్పించుకుపోనీయడు. వాదనకు అనుకూలముగా యోబు పైనున్న వాదంలో రెండో భాగానికి అంగీకరించేందుకు సిద్ధమే గాని మొదటి దాని విషయం మటుకు మరి యోబు అంగీకరించుటకు సిద్ధంగా లేడు అని మనకు తెలుస్తూ ఉంది. దుర్మార్గుల మీదకి విపత్తులు వస్తాయని ఒప్పుకుంటాడు కానీ న్యాయవంతుల మీదకి రావన్నది మాత్రం అంగీకరించాడు. దుర్మార్గులకు సంభవించే దాని విషయంలో తన స్నేహితుల వాదానికి అంగీకరించడం వల్ల యోబు వాదానికి నిలకడ లేకుండా పోయిందని మనం ఇక్కడ చెప్పవచ్చు. యోబు మాటలు చదివేవారికి తన స్నేహితుల వాదంతో ఎక్కువగా ఏకీభవిస్తున్నాడని అనిపిస్తుంది. ఒక కోణంలో మనం చూస్తే అలాగనే అనిపిస్తుంది. యోబు ఏ విషయాన్ని నాంచి చెప్పడు. అతను చెప్పదలుచుకున్నది ఏదైనా సరే బల్లగుద్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. యోబు జీవితంలో ఉన్నటువంటి గొప్ప మరి క్రియ ఇదే. ఏది ఏమైనా అతని మాటల వల్ల ఒక ఫలితం మాత్రం తప్పకుండా చేకూరింది. అతను దుర్మార్గులను సమర్థిస్తున్నాడని కానీ, ఒక మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా తేడా ఏమీ లేదని వాదిస్తున్నాడని కానీ అతని స్నేహితులు ఇక తప్పు పట్టడానికి వీలు లేకుండా ఆయన ఈ అధ్యాయంలో మరి చాలా చక్కగా మాట్లాడినటువంటి సందర్భము. కాబట్టి ప్రియదేని పిల్లారా, 1 నుండి 6 వచనాల్లో యోబు తన నిజాయితీని మరి తెలియచేశాడు.
7-10 వచనాలలో కపటుడు దుర్మార్గుడైనటువంటి వాని జీవితం ఏ రీతిగా ఈ లోకంలో ముగించబడుతుందో మరి తెలియచేశాడు. తర్వాత దుష్టుల దయనీయమైనటువంటి ముగింపు. దుష్టులైన వారు, దుర్మార్గులైన వారు తమ కోసం అనేకములు వారు దాచిపెట్టుకుంటారు, సిద్ధపరచుకుంటారట. ఆ విస్తారమైనటువంటి వెండిని మరి జిగటమన్నంత విస్తారంగా వస్త్రములను సిద్ధపరచుకుంటారట. మరి ఆ ఆ విధంగా సంపాదించుకున్నటువంటి బంగారము, ధనము, వెండిని ఎవరు తీసుకుంటారంట? నీతిమంతులు దాన్ని ఆక్రమించుకుంటారంట. నిరపరాధులు వెండిని పంచుకుంటారంట. ప్రియదేని పిల్లరా, దుర్మార్గులైన వారి స్థితి ఏ రీతిగా ముగించబడుతుందో తెలుసా? మరి భయములు జల ప్రవాహముల వలె వారిని చుట్టుకుంటాయంట. రాత్రి వేళ తుఫాను వచ్చి వారిని ఎత్తుకుని పోతుంది. వారు ధనము గలవారై పండుకుంటారు, కానీ వారు మరలా లేవరు అని. మరి వారి జీవితము ఏ విధమైనటువంటి కరుణ లేకుండా దేవుడు వారి మీద బాణములు వేస్తాడట. ఆయన చేతుల నుండి తప్పించుకొనగోరి అటు ఇటు పారిపోతారంట. కానీ మనుషులు వారిని చూచి వారి సమసిపోవదురు. మరి మనుష్యులు మరి వారిని చూసి చప్పట్లు కొడతారు, వారి స్థలం నుండి వారిని చీకొట్టి తోలివేస్తారంట. దుర్మార్గుల, దుష్టుల దయనీయమైనటువంటి ముగింపు ఎంత నీచముగా, ఎంత భయంకరంగా ఉందో ప్రియదేని పిల్లరా. కాబట్టి యోబు భక్తుడి అధ్యాయంలో చెప్పదలుచుకున్నది, యోబు తన నిజాయితీని ఒప్పుకుంటూ ఉన్నాడు. తన స్నేహితులు ఏదైతే మాట్లాడారో వారి సిద్ధాంతంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. అది కరెక్ట్ కాదు. దేవుని విషయంలో మరి నీతి న్యాయములు జరిగించేవాని జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరి అలాగుననే దుష్టులైన వారికి మరి మంచి యొక్క స్థితి ఉంటుందని నేనన్న మాటల్లో మీరు తప్పుగా దాన్ని అర్థం చేసుకున్నారు. దుష్టులైన వారు, దుర్మార్గుడైన వాడు ఎప్పటికైనా మరి ఆ యొక్క ముగింపు అనేటువంటిది చాలా దయనీయంగా ఉంటుంది. అతని దయనీయమైన పరిస్థితి మరి చివరికి భయంకరంగా ఉంటుంది. ప్రజలు వారిని చీకొడతారు, ప్రజలలో వారికి నమ్మకత్వం పోతుంది, ప్రజలు వారిని మరి ఆదరించరు. వారి దయనీయమైనటువంటి పరిస్థితి మరి మరి చాలా ఘోరంగా ఉంటుంది అని దుష్టుల దయనీయమైనటువంటి ముగింపు. మరి కపటుడు ఏ విధంగా ఆశ లేనివాడిగా బ్రతుకుతాడో యోబు ఈ అధ్యాయంలో మరి వివరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అధ్యాయం ఈ అధ్యాయం అంతటిలో కూడా మనం చూసినట్లయితే మరి ఆయన మాట్లాడినటువంటి మాట, మరి మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను, మరి నీతిని గట్టిగా పట్టుకుంటా, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియదేని పిల్లరా, యోబు ఉపమాన రీతిగా మాట్లాడినటువంటి మాటల్లో మరి ఎంత శ్రేష్టమైన మాటలు మాట్లాడారు. మరణమయ్యేంత వరకు కూడా నేను ఎంత మాత్రము నా యథార్థతను వదిలిపెట్టను అని యోబు భక్తుడు ఏ రీతిగా మాట్లాడాడు. అట్లాంటి యథార్థత, అలాంటి నిశ్చయత, అలాంటి భక్తి నీలో ఉందా? కొద్ది శ్రమ వచ్చినప్పుడే దేవుణ్ణి విడిచిపెట్టేసి ఈ లోకంతో స్నేహం చేస్తూ ఉన్నావే. చచ్చేంతటి వరకు యథార్థతను వదలలేదు, వదలను అంటూ ఉన్నాడు యోబు భక్తుడు. అలాంటి యథార్థత, భక్తి జీవితం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. పరలోకమందున్న ప్రీతండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయమున మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. యోబు భక్తుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడయ్యా, తన జీవితంలో ఎప్పుడు కూడా చెడ్డ ప్రవర్తనకు కానీ, చెడ్డ ఆలోచనకు కానీ, మరి చెడ్డ క్రియలు చేయటానికి కానీ తనను తాను పురుకొల్పుకొనలేదని, మరి మరణమయ్యేంత వరకు నా నీతిని, నా యథార్థతను గట్టిగా పట్టుకుంటానని భక్తుడు సెలవిచ్చిన మాటలను మేము ధ్యానం చేస్తూ ఉండగా అయ్యా, మేము కూడా
అయ్యా ఇదిగో తండ్రి, అంత యథార్థత అంత భక్తి మేము చూపకపోయినా నాయనా ఇదిగో తండ్రి, మేము జీవించున్నంత కాలమైనా మీ వాక్యమునకు విధేయత చూపుతూ, మీ మాటలకు విధేయత చూపుతూ, మీ మార్గంలో నడుస్తూ, ఈ లోకమును అనుసరించకుండా, ఈ లోకంలో ఉన్నదేది మాకు అంటహించుకోకుండా అయా పవిత్రతతో, పరిశుద్ధతతో, అయా నీతితో బ్రతకడానికి కృప చూపమని, ఈ నీతిని భక్తిని విడిచిపెట్టి దుష్టులు వారి దుర్మార్గతను ఆధారం చేసుకుని వారు ఏ రీతిగా నాశనమైపోతున్నారో ఈ లోకంలో మేము ఆ రీతిగా నాశనం అవ్వకుండా అయా మీ తిన్నని మార్గంలో నడవటానికి అయినా సర్వశక్తి కలిగిన మీ హస్తపు నీడలో మేము భద్రపరచబడడానికి సహాయం దయచేయమని, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరు మహిం పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.